టెంపుల్ స్పెషాలిటీ ఏంటిదంటే రోజులో ఒక పర్టికులర్ టైమింగ్ ఉంటుంది అనమాట. ఈ టైంలోనే ఆ టెంపుల్ ని దర్శించుకోవాలన్నమాట. ఇన్ కేస్ ఒకవేళ ఆ టైం దాటిపోయింది అనుకోండి, ఆ గుడి మొత్తం సముద్రంతో మునిగిపోతుంది. అండ్ కరెక్ట్ ఈ టైంకి మాత్రం సముద్రం వెనక్కి జరుగుతుందంట. సో అసలు నాకైతే చెప్పినప్పుడు షాక్ అనిపించింది. అసలు అది నిజమా అబద్ధమా అని చూడడం కోసమే వెళ్తున్నా ఇప్పుడు. కానీ చాలా మందికి ఇట్లాంటి ఒక టెంపుల్ ఉందనే తెలియదు, అంతెందుకు నాకే తెలియదు. చాలా మందిలో నేను కూడా ఒకరిని. నాకు తను చెప్పేంత వరకు కూడా అసలు గుజరాత్ లో ఇట్లాంటి ఒక ఫేమస్ టెంపుల్ ఉందని నాకు తెలియదు. శివ శంభో స్వయంభో భో శంభో 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 శివ శంభో స్వయంభో శంభో శివ శంభో స్వయంభో. గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక. గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక. భో శంభో శివ శంభో స్వయంభో. నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమ గమ భూత. అండ్ నీళ్ళు కూడా మొత్తం వెనక్కి వెళ్ళిపోయినాయి. అసలుకి నిజం చెప్తున్నా కదా, ఇంత ఫేమస్ టెంపుల్ ఇంత అద్భుతంగా ఉంది. ఇది ఎందుకు ఫేమస్ అవ్వలేదో నాకైతే తెలియదు. మళ్ళీ సౌత్ ఇండియా నుంచి చాలా మంది వస్తారంట చూడడానికి. కరెక్ట్ గా అక్కడ ఒడ్డు ఉంది కదా, ఒడ్డు దగ్గర నుంచి ఇక్కడ వరకు, ఐ మీన్ టెంపుల్ దగ్గర వరకు 1 కిలోమీటర్ ఉంటుంది. 1 కిలోమీటర్ కూడా మొత్తం బ్యూటీ కదా. ఇదంతా కూడా యాక్చువల్లీ సముద్రం, ఇదంతా వెనకకి పోయింది. మళ్ళీ 5 o'clockకి ఇదంతా మొత్తం మళ్ళీ నీళ్ళతో నిండిపోతుంది. నాకైతే అసలు ఇంకా నేను షాక్ లోనే ఉన్నా. వైట్ కలర్ దానిపైన ఇంకో కలర్ ఆరెంజ్ కలర్ ఉంది కదా, ఆరెంజ్ కలర్ దాని మీద వరకు వాటర్ ఉండే. జస్ట్ ఒక 30-40 మినిట్స్లోనే మొత్తం చూడండి ఒకసారి వాటర్ అంతా ఎంత వెనక్కి వెళ్ళినాయి చూడండి. ఇది మొత్తం మళ్ళీ ఇక్కడ వరకు యాస్టీస్గా మొత్తం మునిగిపోతుంది టెంపుల్ అంతా కూడా. ఈరోజు ఈవినింగ్ 6 o'clock 10 बजे तक हाई टाइड है. पानी किधर तक आएगा टेंपल ऊपर तक रहेगा. 10 बजे से आप में तो हाई टाइड रहेगा. ఇప్పుడు 3:30 వరకు ఇంకా 2 hours వరకు కూడా నీళ్ళు వెనక్కి వెళ్తూనే ఉంటాయంట. అగైన్ 3:30 వరకు ఆగిపోతాయంట. మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాయంట. 5:30-6 టైం కల్లా మొత్తం మునిగిపోతుంది అంట టెంపుల్ మొత్తం కూడా.